మనం ఈ ముల్కీ రూల్స్ అంటే చాలా మందికి తెలియదు. మేము మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు కేవలం దొంగసాట్లు వచ్చేటోళ్ళు, దొంగ ముల్కీ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చేటోళ్ళు మా 150 మంది మేము క్లాస్లో ఉంటే ఒక 5 ఉందరు. ఇవాళ పోయి ఉస్మానియా మెడికల్ కాలేజ్ పోండి, గాంధీ మెడికల్ కాలేజీకి పోండి, మొత్తము ఏది 4 ఏళ్ళున్న 6 పాయింట్ ఫార్ములాకు అనుకూలంగా ఉన్నోళ్ళే ఉంటారు, కానీ వాళ్ళంతా ఆంధ్రోళ్ళే. కేవలం 20% కూడా తెలంగాణ వాళ్ళు లేరు. ఇప్పుడు ఆర్మీని ఎక్కడ అంటే వాళ్ళది ఇప్పుడు ఆడ పోయి నేను మన ప్రిన్సిపాల్ దగ్గర 2 ఏళ్లకెళ్ళి పోయి చూసేస్తున్నాను. మొత్తం అడ్మిషన్స్ అన్ని అక్కడ ఆర్గన్ ఉన్న వాళ్ళకు ఇక్కడ చదువుకున్నట్టు సర్టిఫికెట్లు పెట్టి మొత్తం మనకు రావాల్సిన సీట్లన్నింటినీ కాజేసింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి 6 పాయింట్ ఫార్ములా. మనం ఈ ముల్కీ రూల్స్ అంటే చాలా మందికి తెలియదు. మేము మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు కేవలం దొంగసాట్లు వచ్చేటోళ్ళు, దొంగ ముల్కీ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చేటోళ్ళు మా 150 మంది మేము క్లాస్లో ఉంటే ఒక 5 ఉందరు. ఇవాళ పోయి ఉస్మానియా మెడికల్ కాలేజీ పోండి, గాంధీ మెడికల్ కాలేజీకి పోండి, మొత్తము ఏది 4 ఏళ్ళున్న 6 పాయింట్ ఫార్ములాకు అనుకూలంగా ఉన్నోళ్ళే ఉంటారు, కానీ వాళ్ళంతా ఆంధ్రోళ్ళే. కేవలం 20% కూడా తెలంగాణ వాళ్ళు లేరు. ఇప్పుడు ఆర్మీని ఎక్కడ అంటే వాళ్ళది ఇప్పుడు ఆడ పోయి నేను మన ప్రిన్సిపాల్ దగ్గర 2 ఏళ్లకెళ్ళి పోయి చూసేస్తున్నాను. మొత్తం అడ్మిషన్స్ అన్ని అక్కడ ఆర్గన్ ఉన్న వాళ్ళకు ఇక్కడ చదువుకున్నట్టు సర్టిఫికెట్లు పెట్టి మొత్తం మనకు రావాల్సిన సీట్లన్నింటినీ కాజేసింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి 6 పాయింట్ ఫార్ములా. మాట్లాడదాం. ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి కదా. మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకపోతే, ఎందుకంటే ఆయన ఒక్క సత్యం చెప్పిండు. ఇప్పుడే మా తమ్ముడు మాట్లాడుతూ, వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఒక్క సత్యం చెప్పిండు అన్నాడు. 2వ సత్యం కూడా ఉంది, అది నేను చెప్పాలి కదా. ఇలా చంద్రబాబు నాయుడు 2వ సత్యం ఆయన నోటుకుంటాడు చెప్పాడు అనుకున్నా, చెప్పలేదు. అందుకోసం నిజామాబాద్ గడ్డ మీదకి చెప్పదలుచుకున్నా. మొన్న 2009 డిసెంబర్ 9 ప్రకటన వస్తే అడ్డుకున్నది కూడా నేనే. అది ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆయనే కదా అడ్డుకున్నది. నేనే మాట్లాడినా, రోసయ్యతో మాట్లాడినా, లగడపాటితో మాట్లాడినా, రాయపాటితో మాట్లాడినా, వీటితో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా, మా వాళ్ళందరితో రాజీనామాలు చేపించిన, కాంగ్రెస్ వాళ్ళతో రాజీనామాలు చేపించిన, వచ్చిన తెలంగాణని వెనక్కి పంపించిన అని చెప్పి చెప్పకపోవడం అంటే రేపైలోనే చెప్తాడు, అది కూడా చెప్తాడు వెనక్కి పోవడం. ఎందుకంటే అది ఆ సమయం ఆసన్నమైంది. ఇవాళ ఇంకా వాళ్ళని ఆయనను పట్టుకొని ఉన్నారా వీళ్ళు. తెలంగాణ తెలుగుదేశం పూర్వం నేను ఇడిచిపెట్టి 3 ఏళ్ళ ఇంకా పట్టుకున్నారు వాళ్ళు. ఏంటి పట్టుకున్నారా మీరు? ప్రజల పోరాటం పటిమతో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన అత్యున్నత కమిటీ నుంచి వచ్చింది. అమలు చేస్తామని పదే కాంగ్రెస్ నాయకులు కూడా దానిపైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. యూపీఏ సమన్వయ కమిటీ కూడా తీర్మానించింది. ఇన్ని జరిగిన తర్వాత వెనుకకు పోరు. రాజనీతి శాస్త్రంలో మేము చెప్తాం, విధాన రూపకల్పనలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ ఉద్దేశ ప్రకటన. ఇది ఉద్దేశ ప్రకటన. 2వ దశ విధాన రూపకల్పన. 3వ దశ దాన్ని అమలు చేయడం. ఇవాళ ఉద్దేశ ప్రకటన అయిపోయినాక విధానం అమలు చేయటమే కానీ ఇంకా వెనుకకు పోయే ప్రసక్తి అయితే లేదు. అమలుకు సంబంధించి మనకు అనుకూలంగా జరగాలనే ఆలోచనతోనే ఇవాళ ముల్కీ అమరవీరులను స్మరించుకుంటూ ఈ వారం పాటు మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా మన లక్ష్యాలేంటి? మన లక్ష్యాలు చాలా స్పష్టంగా, మొట్టమొదటిది చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయండి. వెంటనే కేబినెట్ తీర్మానం జరగాలి. ఈ సమావేశాలలోనే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలి అని మనం కాంగ్రెస్ నాయకులను, ఢిల్లీ యూపీఏ సమన్వయ కమిటీని, ఢిల్లీ యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన ఇవాళ మనకు మొదటి లక్ష్యం. ఎందుకు ఇది వేగంగా అమలు కావాలి? వేగంగా అమలైతే కొంతమంది నాయకులు దురుద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నటువంటి విభేదాలు, విద్వేషాలు సమసిపోతాయి. శాంతిపూర్వకమైన విభజనకు అవకాశం కలుగుతుంది అనేది మన మొదటి. ఇక రెండవది, ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, పదే విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులను నమ్మకండి. ఒక్కసారి మాట మార్చినోడు రెండోసారి మాట మార్చడానికి నమ్మకం ఏంది? మాతో మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని నమ్మకం ఏంది? కాబట్టి
ఈ మోసకారి నాయకుల మాటలకు మీరు లోను కాకండి అని స్పష్టంగా మనం చెప్పదలిచాం. ఆఖరికి తెలంగాణ పార్టీ నాయకుల మొత్తము భవిష్యత్తును కూడా తుంగలు దొక్కి ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తన ప్రాంతం, తన భవిష్యత్తు, తన గురించి తాను ఆలోచించుకుంటున్నది కానీ ఇతరుల గురించి ఆలోచన లేదు. 1,00,000 నీతులు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఆఖరికి తాను చిత్తూరు వాణ్ణే అని మళ్ళొక్కసారి స్పష్టంగా అసలు భవిష్యత్తు, అసలు రూపాన్ని ఇవాళ నగ్నంగా ఆయన బయట పెట్టుకున్నాడు. ఇవాళ మనం గట్టిగా పీక పట్టుకొని ప్రకటన తెస్తే వాళ్ళ అసలు స్వభావం అనేది ఇవాళ బయటపడ్డది. అప్పుడు ఇట్లే ఉన్నారు, ఇప్పుడు గట్లే ఉన్నారు. ఆ రోజు అక్కడి ప్రయోజనమే, ఈ రోజు అక్కడి ప్రయోజనమే. కాకపోతే మాయ చేయడానికి అప్పుడు అవకాశం కలిగింది, ఇవాళ లేదు. ఇవాళ లేదు. గీత గీసినాం, నువ్వు గట్టా గిట్టా అనే పద్ధతిలో వచ్చేసరికి నేను అటే పోతానని నిర్ణయించుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. అక్కడనే ఆ ప్రాంత ప్రయోజనాల కోసమే అక్కడి నాయకులుగా మిగలదలుచుకున్నారు. తేలిపోయింది. ఇంకా వాళ్ళని నమ్ముకొని ఉన్నవాళ్ళు బానిసలు తప్ప వేరొకటి కాదు. ఉద్యమము ఆంధ్ర సమైక్యవాద ఉద్యమానికి తేడా ఉన్నది. తెలంగాణ ఉద్యమం తన హక్కుల కోసం తాను ప్రయత్నిస్తున్న ఉద్యమం. సమైక్యవాద ఉద్యమం అట్లా కాదు. నాకు కాలు నొప్పి లేస్తే, రోగం వస్తే నేను డాక్టర్ దగ్గరికి పోయి నాకు మందు వేసుకుంటా. నా గురించి, నా వికాసం గురించి, నా ఆరోగ్యం గురించి నేను పట్టించుకుంటున్నా. ఇలా తెలంగాణ అంతే. నేను ప్రత్యేక రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతా అని నేను కోరుకుంటున్నా. మరి సమైక్యవాద ఉద్యమం వాడికి మందేయకయ్యా, వాడి రోగం నయం చేయకయ్యా అని ఎవడన్నా డాక్టర్ దగ్గరికి పోయి లొల్లి చేస్తే ఎంత తప్పో సమైక్యవాదం కూడా అంతే తప్పు. తెలంగాణ అంటున్నది నా రోగానికి మందు ప్రత్యేక రాష్ట్రం అని, వానికి మందేయొద్దని చెప్పారు. చేసే సమైక్యవాద ఉద్యమం అట్లుంటుందా ఎక్కడన్నా ప్రపంచంలో? నీ రోగానికి నువ్వు మందు అడుక్కోగాని నా రోగానికి మందేయొద్దని అడగడానికి నువ్వెవలే? నా సంగతి నేను చూసుకుంటా. మనం చాలాసార్లు చెప్పుకున్నదే హక్కు. నీ సంగతి నువ్వు చూసుకోగాని నా సంగతి నువ్వెవరు నిర్ణయించడానికి? ఆనాడు మహాభారత యుద్ధంలోనే ద్రౌపది అడిగింది ధర్మరాజు గారిని, నువ్వు నిన్నోడి మళ్ళీ నన్నెట్లా ఓడుతావా, నీకెక్కడికి హక్కు అని. అంటే ఆనాటి సంస్కృతిలో ఆమె అంత గట్టిగా నిలదీసింది. ఇలా మనం ఎట్లా ఒప్పుకుంటామండి? అడగమా? ప్రజాస్వామిక దేశం. నా బతుకు నాది, నీ బతుకు నీది. నా బతుకు నేను బతుకుతా కానీ నా బతుకు కూడా నువ్వే బతుకుతానంటే, నన్ను బానిస చేస్తానంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నీకు పెత్తనము చేయాలని కోరిక ఉండవచ్చు కాక నాకు బానిసగా బతికి ఉండటానికి ఇష్టం లేదు. నేను స్వతంత్రంగా మనిషి వలె ఆత్మగౌరవంతో బతకదలుచుకున్నా. నేను బతుకుతా. 7 నాడు మాత్రం హైదరాబాద్ రావు. ర్యాలీ ఎక్కడికి వెళ్ళి మొదలవుతుంది? సిటీ కాలేజ్ నుంచి, బేగం బజార్ నుంచి. ఎందుకు సిటీ కాలేజ్ కాడ నేను నీకేమున్నా సార్ అని అడగచ్చు. ఫైరింగ్ ఏడైతే గాడినే మొదలు పెట్టాలి కదా. ఆ రోజు వాళ్ళు ర్యాలీ ఎక్కడికి వెళ్ళి నడిచిండ్రు, అక్కడికి వెళ్ళి నడవాలి కదా. వాళ్ళ స్మృతిలో పోయి మనం తెలంగాణ కోసం కొట్లాడుతాం, వచ్చేదాకా ఊరుకోమనే మాటతోనే కదా మనం పోయేది. 7 తారీఖు నాడు ర్యాలీకి పెద్ద ఎత్తున గదిలి రావాలి.